ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సూపల్లి కృష్ణారావు పర్యటించారు. బోధ్ మండల కేంద్రంలో ఇంద్రమ్మ మోడల్ హౌస్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలతో నూతన డార్మెంటరీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పరిచయ గార్డెన్లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, వివిధ పథకాలకు సంబంధించిన హక్కు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోధ్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు శాసనసభ ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు బాధలు ఉన్నా కూడా 22,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 మందికి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున ఈనాడు ఇల్లు మంజూరు చేసిన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఒక బోధ్ నియోజకవర్గానికి సుమారుగా 5,000 ఇళ్ళు, 5,500 ఇళ్ళు ఇస్తాము. అంటే ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. అంటే సుమారుగా మరి ఈ యొక్క 5,000 ఇళ్లకు 5 లక్షల రూపాయలు అంటే ఒక్క బోధ్ నియోజకవర్గానికే సుమారుగా 250 కోట్ల రూపాయలతోటి పేదవాళ్ళ కళను సాకారం చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ యొక్క మంజూరీ పత్రాలు చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇందులో 2,947 ఇళ్లకు ముగ్గు కూడా పోయడం జరిగింది. అట్లాగే బేస్మెంట్ లెవెల్ 1,733 మంది బేస్మెంట్ లెవెల్ కట్టింది. మీ తల్లిదండ్రులందరూ కూడా నానా అవస్థలు పడుతూ, బాధలు పడుతూ, కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా పంపడం జరిగింది. అంటే మీరు బాగా చదువుకొని అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని గొప్ప వాళ్ళు కావాలా. ఈ కలెక్టర్ లెక్క ఆమె కూడా ఏ పేరు మన పేరు అక్షయ. అయితే బాగా నేర్చుకున్నారా? How do you measure the area of an rectangle? In Telugu medium, English medium. How do you measure the area of a rectangle? What is the principle? వచ్చేసి ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఆదివాసులని చూసి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో పాటుగా గుడిసెలు వేసుకుని వాళ్ళకు చదువు నేర్పించే ఏర్పాటు చేసి వాళ్ళకు సంస్కృతి పెంచి ఏర్పాటు చేసి 12 సంవత్సరాల పాటు వాళ్ళ బాగోలు చూస్తూ వాళ్ళను సమాజంలో ఒక గౌరవప్రదం చూడకుండా తపనపడి విదేశాల్లో చదువుకున్న వాళ్ళు విదేశస్తులు వచ్చి ఇక్కడ ఆదివాసులతో పాటు గుడిసెలు వేసుకుని 12 సంవత్సరాల పాటు ఉన్నారు. 12 సంవత్సరాల పాటు ఉండి వాళ్ళు చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడి వాళ్ళు వచ్చి తర్వాత అతని కుమారుని పేరు ఎవరైతే అతన్ని